బ్రహ్మంగా చెప్పినట్టు జీవితం అంతా చిత్రంగానే ఉన్నదిరా. కట్టుకుని కాకి బట్టలను కాపురం ఉండి ప్లాట్ఫారం మన బతుకులు బాగుపడాలంటే ఈ అనకాపల అప్పటికొండలాగా ధైర్యం ఉండాలిరా. రేపో మాపో ఈ పేపర్లో బాబు నచ్చుగా 2 సాంగ్ పట్టేసుకున్నాను అనుకో ఈ నెలరాన్ని తిరిగి చేసుకుంటున్నారు అనుకుంటున్నావా? ఎప్పట్లాగా అప్పటికొండంటే పలకండ్రా. అప్పుడు రాజే అని పిలవాలా ఏటా చూపేట్రా. ఇంజనీర్ రైలు బండి లాగా 2 స్ట్రాంగ్ టీ ఇచ్చుకోమన్నాను కదా. నేను ఇచ్చుకోను. ఏ టీకట్ కదా ఎత్తేసి తిరుపతి కన్నా పోతావేట్రా. నీ పాత బాకి ఇలాగే పెరిగిపోతే టీ కొట్టి ఎత్తేయాల్సిందే. ఏట్రీడు పాత బాకి నేత దించుకుంటాడు. రేపు 5,000 రూపాయలు ఈ చేతిలో పన్నాక నీ కొట్టులే కొనేస్తాను. నీ కొట్టు మహాచేతి 50 రూపాయలు చేస్తుంది అంతే కదా. నోర్మీరా టీకి చెల్లలేదు కానీ టీ కొట్టుకొనేస్తాడంట. ఒరే తతర్రా మన కథలో 2 టీ ఇచ్చేస్తాం. అలాగే ఏడిగా ఇడ్లీ ఉంది సార్. 6 ఇడ్లీ పొట్లం. అలాగేనండి. బాబు మీ దగ్గర అగ్గిపెట్టు కన్నా ఉంటే ఇస్తారా? ఒరే ఇప్పుడు బీడీ అడుక్కున్నావు, అగ్గిపెట్టు కూడా అడుక్కోవటమేనా? అదికంటే ఇప్పుడే ఇస్తున్నావు. పరాయి వాడు బీడీ అడుక్కుంటే ఇస్తారు ఎట్రా, అగ్గిపెట్టు అడుక్కుంటే ఇస్తారు. కానీ రే ట్యాక్సీ చేతిలో పండే ఒక అగ్గిపెట్టు బ్యాటరీ పెట్టేస్తాను. ఎడుత పెట్టి ఎడుపుమాకమా నా ఫ్యాక్టరీలో పొలాల చివరి మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా. బాబు ఈ ఫోటోలో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా? చూస్తే మటుకు లటుక్కుని నా కబురం పోయింది 5,000 రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను. బాబు ఈ ఫోటోలో బాబుగా నాకు కనిపిస్తే నాకే కబురం పండి ఆడిగా కబురు చేయకండి. కమిషన్ మీకేస్తాను అనుకోండి. ఈ ఫోటోలో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటానని ఆశకోద్ది ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసేసుకున్నాను బాబు. ఏది ఆ ఫోటో ఇలా ఇవ్వు చూడు. అమ్మా ఆ ఛాన్స్ నువ్వు కొట్టేద్దావానా? అర్రే ఇప్పుడు ఇడ్లీని తీసుకెళ్ళి నేనేనయ్యా. బాబాయ్ నానెంతసేపు ఆయన ముఖమే చూడండి. పట్టుకోమన్నది నన్ను కాదే ఆయన్ని పట్టుకో. ఎక్కడ పట్టుకో ఎవరమ్మా నువ్వు? ఏడుస్తున్నావేటి? పక్క షాప్ లో బొమ్మలా నుంచి రాగాలు తిత్తరా ఏమైంది? ఏంటమ్మా ఏడు తప్ప మాటలు రావా? లేకపోతే పోలీస్ డ్రెస్ లో నన్ను చూసి భయపడి రాగాలు తిస్తున్నావా? ఏం పర్లేదు నా జాలి గుండె సంగతి చెప్పు. ఏట్రా ఏర్పాత్ర అయ్యా ఏంటి ఇక్కడ బీటకాలు చేస్తున్నావు? ఎవరి ఆడుకూతురాక ఎడుతున్నది? ఇప్పుడు అర్థమైనదిలే అసలు కాదా. ఆడదాన్ని అన్యాయం చేసి ఒగ్గేద్దాం అనుకుంటున్నావా? ఎట్టల్లి ఆడు మాటలు ఎలా నమ్మినావు? ఆడు వల్ల ఎలా పడినావు? కొంప తీసి నెల తప్పనేది కదా. ఎన్నో నెల మీరా ఇష్టం తెలియకుండా వల నెల నా సంబంధం అంట కడతావేట్రా? ఎవరన్నా ఇంటి నా పీకల మీదకి వచ్చేస్తుంది. నువ్వేం చేయలేదే మరి ఎందుకు ఎడుతున్నదే? ఏడవటం వాళ్ళు వంశాచారమేమో నాకే తెలుసు. ఎందుకు ఎడుతున్నావని నేను అడుగుతున్నాను. అంతేనంటావా? ఏ తల్లి ఎవరు నువ్వు? ఎందుకు ఎడుతున్నావు? ఊరుకో తల్లి. రైలు దాటిపోయినాదని ఎడుతున్నావా? లేకపోతే ఎరబత్రి నాటోడు ఎవడైనా అన్యాయం చేసి ఒప్పేస్తున్నాడనా? నన్నెవరు వదిలేదు, నేనే రైలు వదిలేసి దిగిపోయానా? అంతే కదా, వదిలేసింది రైలు కాని కట్టుకుని మొగుడు కాదు కదా. మరి ఎందుకు ఎడుతున్నావు? నేను దిగాల్సిన ఊరు ఇది కాదు. ఎందుకు దిగావు? అయ్యో ఎడుతా ఎట్టాలి. రైలు ఆగినంత మాత్రం దిగిపోలేదు. ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం. అలాగా ఆ మాటకొచ్చింది ప్లాట్ఫారానికి సంబంధించిన విషయం. నోరు మీరా అమ్మా
నీదేవూరు సామాల కోట అదే సామలపాట నేను అదేగా చెప్పాను అలాగానే లోపలికమ్మా సంగతి ఏంటో చెప్పు. ఇంట్లో మా అమ్మాయిల మీద అలిగాను. మా అక్కల ఊరు చిలకల పొడి వెళ్ళిపోవాలని రైలు ఎక్కాను. చిలకలపూడి? రైలు ఆగింది. చిలక అరిచిన శబ్దం వినిపించింది. ఇదే చిలకల పొడి అని దిగిపోయానా. అదేటమ్మా చిలకరిచిన ఊళ్ళో అన్ని చిలకల పూళ్ళేనేటి. అయితే కాకరిస్తే కాకినాడ, కొడుకుస్తే కొడుపుడు కింద లెక్కనేటి. అలాగే ఉన్నది. ఇదో నువ్వు దిగాల్సిన చిలకల పూడి ఇంకా 9 స్టేషన్ల అవతల ఉన్నది. మేమేదో గిచ్చినట్టు ఎడుతావేంటి? అసలు నీకు అమ్మాయిల మీద కోపం ఎందుకు వచ్చింది? ఇష్టం లేని మనవాడమన్నారు, ఆడనన్నాను. ఆడమన్నారు, ఆడనన్నాను. లగ్గం పెట్టారు, లగ్గెత్తుకొచ్చేసాను. నువ్వు లగ్గెత్తుకు రావటం రైతే కానీ నీకు రేపు వరకు రైలు లేదు. ఏం చెప్తావు? నేనేంటి చేసేది దేవుడా? ఒంటి నిండా నగలున్నాయి, పెట్టి నిండా పట్టు చీరలున్నాయి. చూడమ్మా, ఈ పోలీస్ తీరభద్రుడికి నీకే భయం లేదు. ఒక దొంగల భయం తప్ప. ఈ రాత్రికి ఎక్కడుండను దేవుడా? వ్యాపారం మీద ఒరే అప్పలకొండ, ఏయ్? ఓ పని చేద్దామా? ఏంటి? మా ఇన్స్పెక్టర్ గారు కుటుంబంతో ఊరెళ్తూ ఇంటికి తాళం వేసి ఇచ్చారు. ఇదిగో తాళం చెవి నా దగ్గర ఉంది. అయితే ఈ ఆటకి రాగాల పాపను అయ్యగారు ఇంట్లో ఉంచేస్తానంటావు అంతే కదా? సరే పదమ్మా, ఇదిగో తాళం చెవి. పద పద. ఇదిగో మనం తెచ్చిన తాళం ఎలాగున్నది? బాగానే ఉంది. ఆ హోటల్లో నన్ను చూసి తెస్తాలు పెసలుగా కట్టించేస్తాడు. పెసలు పైకి బాగానే కాడతాడు, లోపల మాత్రం చేర్చుకుంటాడు. అమ్మ నీ కోసం స్పెషల్ కిల్లి తెచ్చానే. అరే కిల్లి వేసేసుకున్నా. నీకోసం అరటిపళ్ళు తెచ్చాను కదా. ఉన్నాను కదా తినడానికి. అమ్మా అమ్మా, ఇదేటమ్మా నీ పేరు నాకు తెలియదు కదా, అందుకని అమ్మా బొమ్మ అనాల్సి వస్తుంది. అసలు నీ పేరేటి? మరేమో నా పేరు రత్తమ్మ. అది అచ్చి రాలేదని జయరత్తిని మార్చుకున్నా. మంచి పని చేశావు. ఇదిగో పేరుకు ముందు జయాన్ని ఉంటే అన్ని పనులను జయం కలిగిపోతాయి. అయితే ఓ పని చేయరా, నీ పేరు ముందు ఈరని ఆగేసి జై తగిలించుకో. జయభద్రం అయిపోతావు. ప్రమోషన్ గారిని వస్తుందేమో. నోరు మొయ్యరా. ఇదిగో సరే కానీ జయరత్తే, మనువాటే ఇష్టం లేక వచ్చేసానన్నావు కదా. ఏం పెళ్ళికొడికి నచ్చలేదా? అవును. ఎందుకండి? ఏముంది, ఆ పెళ్లి కూడా నీలాగా ఉండుంటాడే. కాదు, నాకేమో సర్కారు నౌకరీ చేసేవాడిని కట్టుకోవాలనుంది. మా అయ్య చూసినాడు పిండి రుబ్బోడు. కాదు, హోటల్లో. ఆ మాటకు వస్తే మనకు కూడా సర్కారు ఉద్యోగమే. ఇదిగో జయరత్తే, నేను ఏలేస్తాననుకో దొంగలు అలాగలగలా పారిపోతారు. మనం కన్నా ఏలేసినామనుకో వచ్చే రైళ్ళు అలాగ ఆగిపోతాయి. పైగా మన ఊళ్ళోను 40 గౌడు గేదెలు, 30 ఆవులు, 25 పందులు, 100 కోతులు. ఎదవా అన్ని కోతలే. అవన్నీ మన సొంతమే. మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అయితే ఒకటి ఎంత ఆస్తుంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారే. రత్తే. అదే జయరత్తి, ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు, 6 ఇళ్ళు, 30 చేపలు పట్టే పడవలు. వరదొచ్చి కొట్టుకుపోయి ఓ సలసా అవి వాడికి ఏం లేవు, ఒకటి ఉద్యోగం తప్ప. ఏడ్చా పోరా. జయరత్తి ముచ్చట పడేది నాలాంటి సర్కారుడి కోసం. ఓ సలసా నాలాంటి సర్కారు మొగుడు కోసం. ఏడ్చా నాలాంటి కోసం. నాలాంటి కోసం. నాలాంటి కోసం. నాలాంటి కోసం. నాలాంటి కోసం. నాలాంటి కోసం. జయరత్తే జయరత్తే జయరత్తి. జయరత్తి జయరత్తి. జయరత్తి జయరత్తి. జయరత్తి ఇదోట్రా గతంతా కాలేకపోయినది. సామాన్లు ఎవరిపోయినరా? అంటే సామాన్లు అంటే జయరత్తి. జయరత్తి కాదురా, సామాన్లు కనపడటం లేదురా. అయిపోయి సామాన్లు పోయా. అమ్మో స్టీల్ సామాన్లు, అమ్మో వంట సామాన్లు, అన్నిటికీ కాళ్ళు వచ్చేస్తున్నాయి. కాళ్ళు రావడం కాదురా, సామాన్లకే కాళ్ళు కట్టి నాకు పోనాది. మోసుకెళ్ళలేక రుబ్బురోలు పత్రం మోహన్ వగ్గేసి పోనాది. అమ్మా అమ్మా ఇదెక్కడ కేడిరా నాయను? నా సర్వీస్ లో ఇలాంటి కేడినప్పుడు చూడలేదు. ఏడియో జోడియో పాట పాడినది, మన పడుకోబెట్టినది మొత్తం అన్ని మూట కట్టుకుని పోనాది. ఇంకా నయ్యం
బట్టలు వేసుకుని పడుకున్నాం కనుక సరిపోనాది. లేకపోతే పొద్దున్నే లేచి ఒకళ్ళొకళ్ళు చూసుకోలేక చచ్చేవాళ్ళం. చల్లారా ఈ పూట ఇన్స్పెక్టర్ సంవత్సరంతో పాటు వచ్చేస్తున్నాడు. ఆయనకి ఏం చెప్పాలి? చెప్పు. పేరు ముందు చేయి తగిలితే ప్రతి పనికి జయం కరుగుద్ది అన్నావు కదా. అన్నానా? అన్నా సబ్ ఇన్స్పెక్టర్ గారి పేరు ముందు కూడా జై తగిలించుకోమను. ఈ పోయిన వస్తువులన్నీ తిరిగి వస్తాయి. చేసిందా తాళం మీదకో తాళం మీదకో తాళం మీదకో తాళం మీదకో నేక తాండవ ఆడేసినావు కదా. ఇక్కడ తాండవ ఆడుతూ కూకో మా పెళ్ళి వస్తాం. నా నొక్కే నా డ్యూటీ చేయబోనది. దీంట్లో నీకు బాగా ఉన్నది కదరా. నన్ను వదిలిపెట్టాలటం న్యాయం కాదు. అసలు మా ఇన్స్పెక్టర్ నరసింహస్వామి నన్ను తినేస్తాడు రా.